ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలాగ మాట్లాడడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. నా జీవితంలో చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వింటారు కదా. చాలా కాలం క్రితం మాకు ఒక ల్యాండ్ ఇష్యూ ఉండేది. మా నాన్నగారు ఉన్నప్పుడే మాకు ఆ సమస్య ఉంది. మా నాన్నగారు ఒక మంచి లీడర్, రాజకీయంగా ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అప్పట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన పలుకుబడి అంతా ఉపయోగించినా కూడా ఆ ల్యాండ్ ఇష్యూ పరిష్కారం అవ్వలేదు. తర్వాత మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు. నాన్న ఉన్నప్పుడే పరిష్కారం కాని సమస్య నాన్న చనిపోయిన తర్వాత పరిష్కారం అవుతుందా అంటే దాదాపు అసాధ్యమే. కానీ మేమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ ల్యాండ్ ఇష్యూ పరిష్కారం అవడం అన్నది మాకు తప్పనిసరి పరిస్థితి. ఒకవేళ ఆ ల్యాండ్ చేజారిపోతే కనుక ఇక మేము కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి పడిపోతాం. అప్పుడు దేవుడు తప్ప మాకు వేరే ఆధారమే లేదు. అలాంటి సందర్భంలో నేను, నా కుటుంబము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. లోకంలో ఎన్నో మాటలు, నీ దేవుడు నిజమైన దేవుడైతే ఎందుకు మీ జీవితంలో కార్యం జరగట్లేదు? మీ దేవుడు శక్తి కలిగిన వాడైతే ఈ చిన్న ల్యాండ్ ఇష్యూని పరిష్కారం చేయలేడా? లేకపోతే మీ భక్తి నిజమైంది కాదా? ఇలాగూ ఎన్నో మాటలు, ఎన్నో హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు. కొంతకాలానికి ఆశ్చర్యకరంగా ఆ ల్యాండ్ ఇష్యూ పరిష్కారం అయిపోయింది. సమస్య సాక్ష్యంగా మలచబడింది. దేవుని నామానికి మహిమకరంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అద్భుతాన్ని చేసే సామర్థ్యం నీ దేవుడికి ఉన్నప్పుడు మరి ఇంత ఆలస్యంగా ఎందుకు చేశాడు? ఇంత ఆలస్యంగా కార్యం జరగడం వల్ల ఎంత ఏడ్చావు? తిండి లేని రోజులేని, నిద్రలేని రాత్రులేని, ఎందుకు మరి ఆయన వెంటనే సమస్యను పరిష్కరించలేదు అనంటే, సమస్య పరిష్కారం అయ్యేటువంటి ఈ కాలంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల మీద పడి ఏడ్చిన అనుభవాలు, కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆయన్ని హత్తుకున్న అనుభవాలు. ఈ పోరాటంలో మేము తెలిసి తెలియక మా జీవితాల్లో చేసిన ఎన్నో తప్పులను ఒప్పుకొని ప్రార్థనలో ప్రభువునకు మరింత సమీపమైన అనుభవాలు. ఈ సమస్య మమ్మల్ని మరింతగా దేవునికి దగ్గరగా తీసుకువచ్చింది. ఈ సమస్య ఆత్మీయంగా మమ్మల్ని మరింతగా దృఢపరిచింది. ఈ పెయిన్ నాకు లేకపోతే ప్రభు పాదాల చెంత నేను ఏడ్చేవాడిని కాదేమో. ఈ పెయిన్ నాకు లేకపోతే ప్రభు పాదాల చెంత మొరపెట్టే అనుభవం నాకు ఉండేది కాదేమో. ఈ పెయిన్ నాకు లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నేను పరిశీలించుకొని నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడిని కాదేమో. ఈ పెయిన్ నన్ను పరిశుద్ధునిగా మార్చింది. ఈ పెయిన్ నా విశ్వాసాన్ని మరింతగా దృఢపరిచింది. ఈ సమస్య పరిష్కారమైన తర్వాత డబ్బు చేత, అధికారం చేత సాధ్యపడని విషయం కూడా ప్రార్థన ద్వారా సాధ్యమైంది కనుక ఇక ఈ ప్రార్థన ద్వారా నేను ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి ఒక ధైర్యాన్ని పొందుకున్నాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును అని అంటున్నాడు. నిజముగా నా భవిష్యత్తు ఏంటో నా దేవుడికి ముందుగానే తెలుసు. ఈ సమస్య ఏ రీతిగా పరిష్కారం అవుతుందో ఆయనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ కూడా ఈ బాధాకరమైన పరిస్థితులు, ఈ అగ్ని వంటి శోధనలు గుండా ఆయన నన్ను నడిపించింది ఎందుకు అంటే, లోతైన భక్తి జీవితంలోకి నేను రావాలి అని. మానవ బలం కంటే, మానవ జ్ఞానం కంటే, మానవ సామర్థ్యం కంటే దేవుని యందు విశ్వాసం బహుబలమైనదనేటువంటి పాఠాన్ని నేర్చుకోవటానికే ఆలస్యమైంది. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో పరిష్కారం కాని సమస్యల నిమిత్తమై ప్రభు పాదాల చెంత ఏడుస్తున్నారేమో. ఈ పెయిన్ అంతా కూడా ఒక దినాన ప్రైజ్గా మార్చబడతారు. సమస్య ఆరంభానికి ముందు నీ ఆత్మీయ జీవితం, సమస్య సాక్ష్యంగా మలచబడిన తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిశీలించుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సమస్యను నాకు ఇచ్చినందుకు స్తోత్రము, ఈ సమస్యను సాక్ష్యంగా మలిచినందుకు మరీ స్తోత్రం అని మీరు చెప్పబోతున్నారు. అయితే ఈ ప్రాసెస్లో మీరు విఫలం అవ్వకండి. ఈ ప్రాసెస్లో మీరు నిలవబడండి. ఇది పూర్తయిన తర్వాత దేవుని గొప్ప సాక్షిగా మీరు ఉండబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.